అధినేత నిర్ణయాలు పార్టీ నేతలకు షాక్ కి గురిచేస్తున్నాయి. అధినేత లెక్కలు అర్థం కాక సీనియర్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజక స్థాయి వ్యక్తులకు కాకుండా సాధారణ వ్యక్తులకు టికెట్ కేటాయించాడు. దీంతో ఇదేం లెక్క అని అంతా ఆశ్చర్యపోయారు. అధినేత తీరుపై విమర్శలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు సైతం షాక్ ఇస్తున్నాయి. ఇంతకీ అధినేత తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అధినేతపై ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నట్లు చూద్దాం. ప్రతిపక్షంలో అధికారంలో తాజాగా ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ లెక్కలు అర్థంగాక సీనియర్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసిన జగన్ ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో నందిగాం సురేష్ వంటి రైతు కూలీకి ఎంపీ టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే వైసీపీ హవాలో ఆ ఎన్నికల్లో నందిగాం సురేష్ గెలిచేశాడు. ఇక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి లాభం పొందాలని చూశారు. ఇక ఎన్నికల్లో కూడా కేవలం సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని భావించారు. కానీ ఓటర్లు షాక్ ఇచ్చారు. దీంతో నేతలంతా జగన్ తీరుపై విమర్శలు చేశారు. ఇక తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు సైతం షాక్ ఇస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో మార్పులు చేర్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ పేరును ప్రకటించారు జగన్. దీంతో సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఊహించని షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తమ్మినేని 2009 వరకు టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరినప్పటికీ తిరిగి తెలుగుదేశం గూటికి చేరాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో వెంటనే వైసీపీలోకి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తమ్మినేనిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అత్యున్నత స్థానంలో తమ్మినేని ఉన్నా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించలేదు. రాజధాని ప్రాంతంపై అనుచిత వ్యాఖ్యలు చేసి సభా హుందాతనాన్ని దెబ్బతీసేలా చేశారు. గత ఎన్నికల్లో తమకు బదులు కుమారుడికి టికెట్ ఇవ్వాలని తమ్మినేని సీతారాం జగన్ని కోరారు. అయితే అధినేత మాత్రం ఈసారికి మీరే బరిలో ఉండాలని, నెక్స్ట్ టైం గ్యారంటీ అని హామీ ఇచ్చారట. దీంతో చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుని మేనల్లుడు కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. ఇక తాజాగా ఆముదాలవలస నియోజకవర్గం ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ను నియమించడంతో తమ్మినేని పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిందట. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఇష్టారీతిన దూషించారు తమ్మినేని. ఇప్పుడు జగన్ సైతం పక్కన పెట్టడంతో రాజకీయ భవిష్యత్ ఏంటనే విషయంపై తమ్మినేని మల్లగుల్లాలు పడుతున్నారు. ఇన్ని రోజులు జగన్ను నమ్ముకుని ఉన్నందున తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడని తమ వర్గం నేతల దగ్గర అన్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఆమదాల వలసలో పార్టీ ఆఫీస్ తెరిచి అనేక కార్యక్రమాలు చేపట్టారు చింతాడ రవికుమార్. అయితే ప్రతిసారి ఆయనకు పార్టీయే వెనక్కి తగ్గిపోమని చెప్పిన సందర్భాలున్నాయి. ఎన్నికల సమయంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు చేసిన చివరి నిమిషంలో చింతాడ రవికుమార్ పార్టీ సూచించిన ఆదేశాల మేరకు పోటీ నుంచి వైదొలుగుతాడని మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. తమ్మినేని మొదటి నుంచి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నందున ఆమదాల వలస నియోజకవర్గాన్ని తన కుమారుడికి ఇవ్వాలన్న ఆయన వాదనలో తన తండ్రి ఆవేదన అర్థమవుతోంది. కానీ పార్టీ ఆలోచన అలా కనిపించటం లేదు. చింతాడ రవి లాంటి నేతలు నియోజకవర్గంలో ఎదిగితే తన కుమారుడి భవిష్యత్తుకు ముప్పు వస్తుందనే కారణంతోనే గడిచిన 5 ఏళ్లు ఆయన్ని తొక్కిపెట్టారని టాక్. తమ్మినేని సీతారాం రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో ఆ 5 ఏళ్లు ఆయన కేవలం కొందరివాడిగానే మిగిలిపోయారు. అందుకే గడిచిన ఎన్నికల్లో కూన రవికుమార్ ఆమదాల వలస నియోజకవర్గ మెజార్టీనే తిరగరాశారు. అయితే కూన రవిని చింతాడ రవి తట్టుకోగలరా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.